లోక్సభ స్థానంలో బీజేపీదేనని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలా మంది ఓటు వేశారని డీకే అరుణ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్లో 2-3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 8 సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసిన పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు యువతను భయపెట్టినా వారంతా బీజేపీ వైపే నిలిచారని డీకే అరుణ తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు బీజేపీ అండగా నిలిచినన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 స్థానాల్లో విజయం సాధించబోతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు మొన్న ఎన్నికల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పార్లమెంటులో మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని, మన పార్లమెంటులో మన అభ్యర్థులను గెలిపించాలని ఏ విధంగా గట్టిగా కృషి చేసి గెలిపించిందో అదే లక్ష్యంతో మన కార్యకర్తలంతా కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా కౌన్సిలర్స్గా, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉండడానికి పెద్ద ఎత్తున